శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కామంతో ద్రౌపదిని బలాత్కరించబోయిన కీచకుడు. ద్వితీయ భాగము కొనసాగింపు. ద్రౌపది భయపడుతున్న ఆడులేడీ వలె జంకుతూ కీచకుని వద్దకు వెళ్ళింది. ఆమెను చూస్తూనే కీచకుడు ఆనందం పట్టలేక లేచి నిల్చున్నాడు. ఆమెతో, సుందరి, స్వాగతం. నాకు ఈ రాత్రి శుభకరంగా తెల్లవారుతుంది. నా రాణి, నా ఇంటికి వచ్చావు, నా కోరిక తీర్చు అన్నాడు మోహావేశంతో. ద్రౌపది, నన్ను మహారాణి సుధేష్ట పంపింది. ఆమెకు దాహం ఎక్కువగా ఉందని పానీయాన్ని త్వరగా తీసుకురమ్మని నీ వద్దకు నన్ను పంపింది అని ఉన్న విషయం చెప్పింది. కీచకుడు, కళ్యాణి, ఆమె అడిగిన వస్తువులన్నీ ఇతర దాసీలు తీసుకువెళ్తారు అని అంటూనే ఆమె కుడి చేతిని పట్టుకున్నాడు. ద్రౌపది, పాపాత్ముడా, నేను ఇంతవరకు మనస్సులో కూడా నా పతులకు విరుద్ధంగా నడుచుకోకపోతే ఆ సత్యప్రభావం వలన నీవు శత్రువు చేత పరాజితుడవై నేల మీద ఈడ్బవుడుగా చూస్తాను అని ఆక్రోశించింది. ఇలా కీచకుని తిరస్కరిస్తూ ద్రౌపది వెనుకకు జరుగుతూ ఉంటే అతడు ఆమెను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆమె అతనిని ఒక్క తోపు తోసి తన్ను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ కీచకుడు ఒక్కసారిగా లంఘించి ఆమె ఉత్తరీయపు చెంగును పట్టుకున్నాడు. అతడు వేగంగా ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించసాగాడు. పాపం ద్రౌపది రొప్పసాగింది. ఆమె తన్ను తాను సంభాళించుకొని కీచకునికి చాలా గట్టిగా ఎదురుదెబ్బ కొట్టింది. దానితో అతడు మొదలు నరికిన చెట్టులా డబ్బుమని నేల మీద పడ్డాడు. అతనిని అలా పడవేసి ఆమె వణికిపోతూ పరుగు తీసి రాజ్యసభకు వచ్చి చేరింది. కీచకుడు కూడా లేచి పరుగెత్తుతూ ద్రౌపదిని వెన్నంటి ఆమె జుట్టు పట్టుకున్నాడు. పైగా రాజు ముందరే ఆమెను కింద పడేసి తన్నాడు. ఇంతలో సూర్యుడు నియమించిన రాక్షసుడు కీచకుని పట్టుకొని తుఫాను వేగంతో దూరంగా విసిరేశాడు. కీచకుని శరీరమంతా వణిగిపోయింది. అతడు కదలలేక భూమిపై కూలబడ్డాడు. ఆ సమయంలో రాజభవనంలో యుధిష్ఠిరుడు, భీమసేనుడు కూడా ఉన్నారు. వారు ద్రౌపది పరాభవాన్ని కళ్ళారా చూశారు. ఈ అన్యాయాన్ని వారు సహించలేకపోయారు. ఇద్దరికీ కీచకునిపై తీవ్రమైన కోపం వచ్చింది. భీముడైతే దుష్ట కీచకుని చంపాలనే కోరికతో కోపంతో పళ్ళు నుర్రసాగాడు. అతని కన్నుల ఎదుట పొగలు కమ్మాయి, కనుబొమ్మలు ముడిపడ్డాయి, నుదుటి నుండి చెమటలు కారసాగాయి. అతడు క్రోధానికి లోనై లేవాలని అనుకున్నాడు. కానీ యుధిష్ఠిరుడు తమ రహస్యం బయటపడుతుందనే భయంతో తన బొటనవేలితో భీముని బొటనవేలిని నొక్కి అతనిని వారించాడు. ఇంతలో ద్రౌపది రాజభవనం ద్వారం వద్దకు వచ్చింది. మచ్చనరేసును ఉద్దేశించి, నా పతులు సమస్త జగత్తును సంహరించగల శక్తిమంతులు, కానీ వారు ధర్మపాశబద్ధులు. వారు మిక్కిలిగా గౌరవించే ధర్మపత్నిని నేను. కానీ నేడు ఒక సూతపుత్రుడు నన్ను కాలితో తన్నాడు. అయ్యో, శరణుదొచ్చిన వారిని కాపాడేవారు, ఈ లోకంలో గుప్తరూపంతో తిరుగుతూ ఉండేవారు అయినా ఆ మహారథులైన నా పతులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారు అత్యంత బలవంతులు, తేజస్సు కలవారు అయి ఉండి కూడా తమకు ఇష్టురాలు, పతివ్రత అయిన భార్యను ఒక సూతుడు అవమానిస్తూ ఉంటే చూసి ఎలా పిరికివారిలా మిన్నకుండిపోయారు. ఈ విరాట మహారాజు కూడా ధర్మాన్ని దూషించేవాడే. ఇతడు ఒక నిరపరాధి అయిన స్త్రీ తన ఎదుటనే దెబ్బలు తినటం చూచి సహించి ఊరుకున్నాడు.
ఆహా, ఇతడు ఉండగా నేను నా అవమానానికి ప్రతీకారం ఎలా తీర్చుకోగలుగుతాను? ఇతడు రాజై ఉండి కూడా కీచకుని పట్ల రాజు చేయవలసిన న్యాయం చేయటం లేదు. మత్స్యరాజా, నీ బందిపోటు ధర్మం ఈ సభకు శోభను కలిగించజాలదు. నీ దగ్గరకు వచ్చాక కూడా కీచకుడు నా పట్ల వ్యవహరించిన తీరు ఎప్పటికీ ఉచితం అనిపించుకోదు. సభాసదులు కూడా సూతపుత్రుడు చేసిన ఈ అత్యాచారాన్ని విచారించండి. వాడు ఎలాగూ తాను పాపాత్ముడై ఈ మత్స్యనరేశునికి కూడా ధర్మం గురించి తెలియదు. అతనితో పాటు ఈ సభాసదులకు కూడా ధర్మం తెలియదు. అందుకనే ధర్మజ్ఞానం లేని ఈ రాజును సేవిస్తున్నారు అని తీవ్రంగా నిందించింది. ఈ రీతిగా కన్నీటితో ద్రౌపది అనేక రీతులుగా మాట్లాడుతూ విరాటరాజును నిందించసాగింది. తరువాత సభాసదులు అడగటంతో తమ మధ్య కలహానికి కారణం చెప్పింది. ఈ సంగతిని తెలుసుకున్న సదస్సులందరూ ద్రౌపది యొక్క సత్సాహసాన్ని ప్రశంసించారు. కీచకుని మాటిమాటికి నిందిస్తూ ఈ సాధ్వి ఎవరికి ధర్మపత్నియో గాని అతనికి జీవితంలో గొప్ప లాభం కలుగుతుంది. మానవజాతిలో ఇటువంటి స్త్రీ దొరకటం కష్టం. మేము ఈమెను మానవకాంతగా కాదు, దేవకాంతగా భావిస్తున్నాము అన్నారు. ఈ రీతిగా సభాసదులందరూ ద్రౌపదిని ప్రశంసిస్తూ ఉంటే యుధిష్ఠిరుడు ఆమెతో, సైరంధ్రి, ఇక్కడ నిలువకు, సుధేష్టారాణి భవనానికి వెళ్ళు. నీ పతులు గంధర్వులు ఇప్పుడే సమయం కాదనుకుంటున్నారు, కనుకనే రావటం లేదు. వారు తప్పక నీకు ప్రియం చేస్తారు. నిన్ను బాధించిన వాడిని తప్పకుండా నశింపజేస్తారు అని ఊరడించాడు. ద్రౌపది వెళ్ళిపోయింది. ఆమె తల వెంట్రుకలు విడిపోయి ఉన్నాయి. కన్నులు కోపంతో ఎరుపెక్కి ఉన్నాయి. సుధేష్ట ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఏడవటం చూచి, కళ్యాణి, నిన్ను ఎవరు కొట్టారు? ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అప్రియం కలిగించిన వాడికి ఇక సుఖం లేదులే అన్నది. ద్రౌపది, ఈరోజు కొలువులో రాజు ముందే కీచకుడు నన్ను తన్నాడు అని చెప్పింది. సుధేష్ణ, సుందరి, కీచకుడు కామోన్మత్తుడై మాటిమాటికి నిన్ను అవమానిస్తున్నాడు. నీవు ఒప్పుకుంటే ఈరోజే అతనిని చంపిస్తానన్నది. ద్రౌపది, అతడు ఎవరికి అపరాధం చేశాడో వారే అతనిని వధిస్తారు. ఇక అతడు తప్పకుండా యమలోకానికి పోతాడు అన్నది. సశేషం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.